హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ఆకాశంలో ఉరుములు భయంకరంగా శబ్దం చేస్తున్నాయి. వర్షం ధారాపాతంగా కురుస్తుంది. నగరానికి దూరంగా ప్రకృతి ఒళ్ళో ఉన్న ఆ ఫామ్ హౌస్ చుట్టూ చిమ్మ చీకటి అలుముకుని ఉంది. కానీ ఆ ఫామ్ హౌస్ లోపల మాత్రం వెన్నెల కురుస్తుంది. ఆ వెన్నెల పేరు వెన్నెల. విశాలమైన పడగ్గది మల్లెపూల గులాబీలతో అందంగా అలంకరించి ఉన్నారు. గదిలో వాతావరణం చల్లగా ఉన్నా మంచం మీద ముడుచుకొని కూర్చున్న వెన్నెల గుండెల్లో మాత్రం ఏదో తెలియని అగ్నిపర్వతం బద్దలవుతుంది. పట్టుచీర బరువు కంటే ఆ మెల్లో ఉన్న మంగళసూత్రం బరువే ఆమెకు ఎక్కువగా అనిపిస్తుంది. నిన్నటి వరకు ఆ ఇల్లు ఊడ్చే తుడిచే ఒక సాధారణ పని మనిషి తను. అలాంటిది నేడు అదే ఇంటి కోడలుగా ఈ పూల పాంట్ మీద కూర్చుంటుందని కళ్ళు కూడా ఊహించలేదు. జీవితం ఇంత వింతగా మలుపు తిరుగుతుందని ఆమెకు తెలియదు. ఆ గత్తెరపులు తెరుచుకున్న చప్పుడు ఆమె ఆలోచనలను కత్తిరించింది. విక్రమ్ లోపలికి వచ్చాడు. 6 అడుగుల ఎత్తు, తీరైన కండలు తిరిగిన దేహం, ముఖంలో ఎప్పుడూ ఉండే ఓ గంభీరత్వం. కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో కోపం, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన తల్లి బలవంతం మీద తను ఎంతో గౌరవించే కుటుంబ పరువు కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ మనస్ఫూర్తిగా కాదు. నిన్నటిదాకా తన కాఫీ ఇచ్చి తలదించుకొని వెళ్ళే ఒక పనిపిల్లను తన భార్యగా అంగీకరించడం అతని అహంకారానికి పెద్ద దెబ్బ. గదిలోకి వచ్చిన విక్రమ్ తలుపు గడియ వేశాడు. తన చేతుకున్న వాచి తీసి బల్ల మీద విసిరికొట్టాడు. కోటు తీసి కుర్చీలో పడేశాడు. ఆ శబ్దాలకు వెన్నెల ఉలిక్కి పడింది. ఆమె తల వంచుకునే ఉంది. కానీ ఆమె చేతులు వణుకుతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. మంచం ముందు నిలబడి ఆమెను పైనుంచి కిందకు చూశాడు. ఎర్రటి పట్టుచీరలో నిండుగా నగలు ధరించి ఉన్న ఆమెను చూస్తుంటే ఒక అద్భుతమైన శిల్పంలా ఉంది. కానీ అతని మనసులో ఉన్న కోపం ఆ అందాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ఇవ్వలేదు. తలెత్తి నా వైపు చూడు అన్నాడు విక్రమ్ కఠినంగా. వెన్నెల నెమ్మదిగా తలెత్తింది. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. చూడు వెన్నెల, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. మా అమ్మ ఏడ్చి బతిమలాడితే ఆమె ప్రాణాలు కాపాడడం కోసం మాత్రమే ఈ తాళి నీ మెల్లో కట్టాను. నిన్నటి వరకు నువ్వు మా ఇంట్లో పని మనిషివి. ఈరోజు రాత్రికి రాత్రే మా అమ్మ నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది. ఎందుకు చేసిందో, దీని వెనక ఉన్న కారణం ఏంటో నాకు అనవసరం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాను అంటూ కాస్త ఆగాడు విక్రమ్. వెన్నెల గుండె వేగం పెరిగింది. నువ్వు చట్టబద్ధంగా నా భార్యవి కావచ్చు, ఈ ఇంటి కోడలివి కావచ్చు, ఈ ఆస్తిలో నీకు సగం వాటా రావచ్చు. కానీ నా మనసు మీద నీకు ఎలాంటి హక్కు లేదు. ఈ గదిలో మనం కలిసి ఉన్నాం. మన మధ్య ఒక అదృశ్యమైన గోడ ఎప్పుడూ ఉంటుంది. నా నుంచి భార్యకు దక్కవలసిన ప్రేమను, ఆప్యాయతను నువ్వెప్పటికీ ఆశించకు అని నిర్మోహమాటంగా సూటిగా చెప్పేశాడు. ఆ మాటలు వెన్నెల గుండెల్లో బాకుల్లా దిగాయి. ఆమెకు పెళ్లి మీద పెద్దగా ఆశలు లేవు. కానీ ఒక మనిషిగా కనీస గౌరవం దక్కుతుందని అనుకుంది. కానీ అతని మాటలు ఆమెను ఒక వస్తువులా, అవాంఛితమైన భారంలా తీసిపరేశాయి. విక్రమ్ ఒక దిండు దుప్పటి తీసుకుని గదిలో ఉన్న సోఫా వైపు నడిచాడు. నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. రేపు ఉదయం ఎవరికి ఏమీ తెలియనట్టు నటిద్దాం అని చెబుతూ సోఫాలో వాలిపోయాడు. గదిలో మళ్ళీ నిశ్శబ్దం. బయట వర్షం హోరు మరింత పెరిగింది. ఉరుముల శబ్దం ఫామ్ హౌస్ని కుదిపేస్తుంది. అర్ధరాత్రి దాటింది. విక్రమ్కి నిద్ర పట్టలేదు. తను అన్న మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయేమో అన్న చిన్న సందేహం అతని మనసులో మెదిలింది. కానీ తన స్థాయి ఏంటి, ఆమె స్థాయి ఏంటి? తనకి ఎలాంటి భార్య రావాలి? ఇలాంటి పనిపిల్లని తీసుకువచ్చి తన నెత్తిని రుద్దిన తల్లి మీద కోపం వచ్చింది. పక్కకు తిరిగి పడుకున్నాడు. సరిగ్గా అప్పుడే చాలా సన్నగా ఒక రకమైన అర్తనాదం లాంటి శబ్దం వినిపించింది. విక్రమ్ కళ్ళు తెరిచాడు. గదిలో ఉన్న డిమ్ లైట్ వెలుతురులో మంచం వైపు చూశాడు. వెన్నెల ఇంకా ఆ పూల పాంట్ మీదే అలాగే కూర్చుని ఉంది. ఆమె తల వాల్చుకొని 2 చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆమె ఏడుపులో శబ్దం లేదు. కానీ ఆమె భుజాలు కుదుపుకు గురవుతున్న తీరు చూస్తుంటే ఆమె ఎంతటి ఆవేదనను అనుభవిస్తుందో అర్థమవుతుంది. విక్రమ్ మనసులో ఏదో తెలియని అలజడి.
ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే చూడడం అతనికి ఇష్టం ఉండదు. అందులోనూ తన వల్లే ఆమె ఏడుస్తుందని తెలిస్తే అతనిలోని మానవత్వం నిద్రలేస్తుంది. నేను అన్న మాటలకు ఏడుస్తుందా? అయినా ఇందులో నా తప్పు ఏముంది? నిజమే కదా చెప్పాను అని మనసుకు నచ్చెబ్బోయాడు. కానీ ఆమె ఏడుపు ఆగలేదు. ఒక పసిపిల్ల తల్లి కోసం ఏడ్చినట్టు దిక్కులేని పక్షిలాగా ఆమె ఏడుస్తున్న తీరు చూసి విక్రమ్ సోఫాలోంచి లేచాడు. నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరగా వెళ్ళేసరికి ఆమె ఏడుపు వెనక ఉన్న బాధ ఎంత లోతైందో అతనికి అర్థమైంది. కన్నీళ్లు ఆ బుగ్గల మీదుగా జారి ఎర్రటి పట్టుచీర తడుపుతున్నాయి. మెల్లోని పూలదండలు నలిగిపోయాయి. వెన్నెల అని నెమ్మదిగా పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తింది. తన కన్నీళ్లను తుడుచుకోవడానికి కంగారుగా ప్రయత్నించింది. సారీ అండి, మిమ్మల్ని నిద్రలేపానా అని వణుకుతున్న స్వరంతో అడిగింది. ఆమె కళ్ళల్లోకి చూశాడు విక్రమ్. ఆ కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం లేదు, కనీసం నిరాశ కూడా లేదు. కేవలం భరించలేని బాధ, మరెవరికి చెప్పుకోలేని ఒక మూగ రోదన మాత్రమే ఉన్నాయి. నిన్నటి వరకు ఒక పని మనిషిగా చూసిన ముఖం వేరు. ఇప్పుడు కన్నీళ్లతో తడిసిన ఒక అబలగా కనిపిస్తున్న ఈ ముఖం వేరు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను అన్న మాటలుకా అని అడిగాడు విక్రమ్ తన గొంతులోని కాఠిన్యాన్ని తగ్గించి. వెన్నెల తల అడ్డంగా ఊపింది. కాదు బాబుగారు అని అలవాట్లో పొరపాటున పాత పిలుపు పిలిచింది. వెంటనే నాలుగు ఖర్చుకొని అదే విక్రమ్ గారు, మీరన్న మాటలకు నేను ఎడవటం లేదు. నాకు నా స్థానం ఏంటో తెలుసు. ఈ పట్టుచీర కట్టగానే, నగలు వేసుకోగానే నా గతం మాయమైపోదని నాకు తెలుసు. నేను మీ ప్రేమను ఆశించలేదు కానీ అంటూ మాట ఆపేసింది. కానీ ఏంటి? విక్రమ్కు ఆసక్తి పెరిగింది. సోఫాలో కూర్చోకుండా ఆమె కొంచెం దూరంగా మంచం మంచున కూర్చున్నాడు. అతనిలో తెలియని ఒక మార్పు. ఆమె మాటలు వినాలనిపించింది. నేను ఏడుస్తున్నది నా తలరాతను తలుచుకొని. అనాథగా పెరిగాను. మీ ఇంట్లో పని కుదిరాను. కనీసం 3 పూటల అన్నం పెడుతున్నారు. ఎవరి కంట పడకుండా బతికేస్తున్నాను అనుకున్నాను. కాని దేవుడు నా జీవితంలో ఎంత పెద్ద ఆట ఆడుతున్నాడో తలుచుకుంటే భయమేస్తుంది అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. మా అమ్మ నిన్ను ఎందుకు కొడలుగా చేసుకుందో నీకు తెలుసా? నీకు ఇష్టం లేనప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పారిపోవచ్చు కదా అడిగాడు విక్రమ్. వెన్నెల కళ్ళల్లో ఒక విచిత్రమైన భావం మెదిలింది. ఒక రహస్యాన్ని దాస్తున్న భావం అది. ఆమె పెదాలు వణికాయి. పారిపోవడానికి నాకు స్వేచ్ఛ లేదు విక్రమ్ గారు. నన్ను బంధించిన సంఖ్యలు ఇనుపవి కావు, రుణానివి. అమ్మగారు నా మీద చూపించిన జాలికి, వారు నా కోసం చేసిన త్యాగానికి నేను నా ప్రాణమైన ఇస్తాను. ఈ పెళ్లి ఒప్పుకోవడం నా చేతుల్లో లేదు. మా అమ్మ నీ కోసం త్యాగం చేసిందా? ఏంటది? విక్రమ్ ఆశ్చర్యపోయాడు. తన తల్లి ఒక పని మనిషి కోసం త్యాగం చేయడం ఏంటి? అసలు ఇంట్లో తనకు తెలియకుండా ఏం జరుగుతుంది? వెన్నెల తలదించుకుంది. అది నేను చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు అమ్మగారే మీకు చెబుతారు. అంతవరకు నన్ను ఈ ఇంట్లో ఒక మూల పడి ఉండనివ్వండి. మీ భార్యగా నాకు ఎలాంటి హక్కు వద్దు. దయచేసి నన్ను అసహించుకోకండి. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను అని చేతులు జోడించి నమస్కరించింది. విక్రమ్ మనసు కరిగిపోయింది. ఒక మనిషి, అందులోనూ తన భార్య తన ముందు అలా చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఉంటే అతనిలోని మగాడు చనిపోయాడు. వెంటనే తన చేతులతో ఆమె చేతులను పట్టుకుని కిందకు దించాడు. ఆ స్పర్శకు ఇద్దరిలోనూ ఒక విద్యుత్ తరంగం ప్రవహించినట్టయింది. వెన్నెల చేతులు చాలా మృదువుగా చల్లగా ఉన్నాయి. విక్రమ్ చేతులు వెచ్చగా ఉన్నాయి. ఇద్దరు మొదటిసారి ఒకరినొకరు తాకారు. పెళ్లిలో తాళి కట్టినప్పుడు ఉన్న యాంత్రికత ఇప్పుడు లేదు. ఇప్పుడు వారి మధ్య కేవలం ఒక పురుషుడు, ఒక స్త్రీ అనే భావన మాత్రమే ఉంది. విక్రమ్కి ఆమెను అలా చూస్తూ ఉంటే ఎందుకో గుండెల్లో బరువుగా అనిపించింది. సరే ఏడవకు, నేను నిన్ను అసహించుకోను. కాను దాస్తున్న ఈ రహస్యమేంటో తెలుసుకుని తీరుతాను అంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి నీళ్ళ గ్లాస్ తీసుకుని ఆమెకిచ్చాడు. వెన్నెల 2 చేతులతో ఆ గ్లాస్ తీసుకుంది. ఆ సమయంలో ఆమె వేళ్ళు విక్రమ్ వేలను తగిలాయి. ఆమె సిగ్గుతో తలదించుకుని నీళ్లు తాగింది. బయట ఉరుముల శబ్దం తగ్గి వర్షం ఒక లయబద్ధంగా కురుస్తుంది. గదిలోని వాతావరణంలో ఉన్న బిగువు సడలిపోయింది.
విక్రమ్కి సోఫాలోకి వెళ్ళి పడుకోవాలని అనిపించలేదు. అలాగని మంచం మీద ఆమె పక్కన పడుకోవడానికి అతని అహం ఇంకా పూర్తిగా చావలేదు. అలా మంచం అంచునే కూర్చుని బయట వర్షం వైపు చూస్తూ ఉండిపోయాడు. వెన్నెల కూడా తన కన్నీళ్లు తుడుచుకొని కొంచెం స్థిమితపడి అతని వైపే దొంగ చూపులు చూడడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఆ శోభనం గదిలో ఒక శారీరక కలయిక జరగలేదు. కానీ మనసుల మధ్య ఉన్న ఒక పెద్ద అగాధం మాత్రం పూడిపోవడం మొదలైంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలన్న ఆసక్తి వారి మధ్య చిగురించింది. నిన్నటి పని మనిషి నేటి తన భార్య తను దాస్తున్న భయంకరమైన లేదా ఎంతో భావోద్వేగమైన రహస్యం ఏంటా అని విక్రమ్ మెదడు తొలిచేస్తుంది. తన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఆ కఠినమైన మనుషులని సున్నితత్వాన్ని చూసి వెన్నెల మనసులో ఆరాధన మొదలైంది. ఉదయం కిరణాలు ఆ ఫామ్ హౌస్ కిటికీ అద్దాల గుండా గదిలోకి తొంగి చూస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రకృతి అంతా స్నానం చేసినట్టుగా పచ్చని చెట్ల నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. కిటికీ బయట పక్షుల కిలకిల రాగాలు ఆ గదిలో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తున్నాయి. సోఫాలో ఒక పక్కకు వాలిపోయిన విక్రమ్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో అతనికి గుర్తులేదు. కళ్ళు తెరవగానే అతని చూపులు నేరుగా మంచం వైపు వెళ్ళాయి. కానీ అక్కడ వెన్నెల లేదు. పూల పాన్పు అలాగే ఉంది. ఎవరు పడుకున్నా ఆనవాళ్ళు లేవు. కంగారుగా లేచి కూర్చున్నాడు విక్రమ్. ఎక్కడికి వెళ్ళింది? రాత్రి నా మాటలకు బాధపడి ఏమైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా అన్న అనుమానం అతని మనసులో మెరుపులా మెదిలింది. వెంటనే బాత్రూమ్ తలుపు వైపు చూశాడు. అది తెరిచే ఉంది. కంగారుగా గత్తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఫామ్ హౌస్ విశాలమైన హాల్లోకి రాగానే అతనికి వినిపించిన సన్నటి గాజుల సవ్వడి అతని ఆందోళనను దూరం చేసింది. హాల్ చివర ఉన్న కిటికీ దగ్గర నిలబడి బయట వర్షపు చినుకులు ఆకుల నుండి రాలుతున్న దృశ్యాన్ని చూస్తుంది వెన్నెల. తలస్నానం చేసి తడి జుట్టును ఒక టవాల్తో తుడుచుకుంటూ నిలబడినామెను చూసి విక్రమ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. రాత్రి చూసిన పట్టు చీరలో కన్నా ఇప్పుడు కట్టుకున్న లేత నీలం రంగు కాటన్ చీరలో ఆమె మరింత అందంగా సహజంగా కనిపిస్తుంది. ఆ ముఖంలో రాత్రి ఉన్న బాధ కన్నీటి ఛాయలు ఇప్పుడు లేవు. ఒక రకమైన ప్రశాంతత ఆమె వదనంలో కొలివే ఉంది. ఆమె నుదుటిన ఉన్న ఎర్రటి సింధూరం, మెల్ల మెరుస్తున్న మంగళసూత్రం ఆమెకు ఒక కొత్త నిండుతనాన్ని తీసుకువచ్చాయి. విక్రమ్ అలాగే ఆమెను ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తన ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పుడు ఆమె తనెప్పుడు ఇంత తీరిగ్గా గమనించలేదు. కాఫీ తెచ్చిచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పటం తప్ప ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసిన సందర్భం కూడా లేదు. కానీ ఇప్పుడు ఆమె తన భార్య, చట్టబద్ధంగా ధర్మబద్ధంగా తన అర్ధాంగి. ఆమెను అలా చూస్తూ ఉండగానే వెన్నెల అకస్మాత్తుగా వెనక్కి తిరిగింది. విక్రమ్ తన్నే చూస్తున్నానని గ్రహించి ఆ బుగ్గలు ఎరిపెక్కాయి. కంగారుగా టవల్ పక్కన పెట్టి తల వంచుకుంది. గుడ్ మార్నింగ్ అన్నాడు విక్రమ్ నెమ్మదిగా. అతని గొంతులో నిన్నటి కాఠిన్యం లేదు. గుడ్ మార్నింగ్ అండి అని తల వంచుకునే సమాధానం ఇచ్చింది వెన్నెల. మీకు కాఫీ కావాలా? కిచెన్లో డికాషన్ రెడీగా ఉంది. పాలు వేడి చేసి తీసుకువస్తాను అంటూ వంటగది వైపు అడుగులు వేయబోయింది. ఆగు అన్నాడు విక్రమ్. ఆమె ఆగిపోయింది. నువ్వు ఇప్పుడు ఈ ఇంటి కోడలివి, నా భార్యవి. ఇక నుంచి నాకు కాఫీలు ఇస్తూ పనులు చేస్తూ ఉండవలసిన అవసరం లేదు. దానికి వేరే పనులు ఉన్నారు అన్నాడు విక్రమ్ కాస్త సీరియస్గా. వెన్నెల మెల్లగా తల ఎత్తి అతని వైపు చూసింది. నాకు పనిచేయడం అలవాటండి, ఖాళీగా కూర్చోడం చేత కాదు. పైగా మీకు నా చేతి కాఫీ అంటేనే ఇష్టం కదా, అది మీకు ఇవ్వటం నాకు సంతోషం అని చెప్పి సమాధానం కోసం ఎదురు చూడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె మాటలకు విక్రమ్ మనసులో ఏదో తెలియని తీయని భావన. నిజమే, ఆమె చేసే ఫిల్టర్ కాఫీకి తను వీరాభిమాని. ఆ విషయం ఆమె గమనించి గుర్తుపెట్టుకుని మరీ చెబుతుందంటే తన పట్ల ఆమెకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమైంది. 5 నిమిషాలు వేడివేడి కాఫీ కప్పుతో బయటకు వచ్చింది వెన్నెల. ఆ కాఫీ వాసన హాలంతా వ్యాపించింది. కప్పు అందుకుంటూ ఆమె వేళ్లను అనుకోకుండా తాకాడు విక్రమ్. వెన్నెల చేతులు మళ్ళీ వెనక్కి లాక్కుంది. ఆ చిన్న స్పర్శకే ఇద్దరి మధ్య నిశ్శబ్దపు అల్జర్ రేగింది. థ్యాంక్స్ అంటూ కాఫీ సిప్ చేశాడు విక్రమ్. అమృతంలా ఉంది, బాగుంది, మనం ఇంకా బయలుదేరదాం
అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు కాఫీ పూర్తి చేసి. సరేనండి, నేను రెడీగా ఉన్నాను అంది వెన్నెల. ఇద్దరు కారులో బయలుదేరారు. ప్రయాణం అంతా నిశ్శబ్దమే. విక్రమ్ డ్రైవ్ చేస్తున్నాడు. వెన్నెల బయటకు చూస్తూ కూర్చుంది. కాని కారు అద్దంలోంచి ఆమె ప్రతిబింబాన్ని విక్రమ్ దొంగచూపులు చూస్తూనే ఉన్నాడు. ఆమె కళ్ళల్లో ఏదో భయం దాగి ఉందని అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళగానే ఎదురయ్యే పరిస్థితులను తలుచుకొని ఆమె భయపడుతుందా, లేక తను దాస్తున్న రహస్యం ఎక్కడ బయటపడుతుందో అన్న ఆందోళన. విక్రమ్కి ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఆమెను ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదని నిశ్చయించుకున్నాడు. కారు సిటీలోకి ప్రవేశించి వారి బ్రహ్మాండమైన బంగ్లా శాంతి నిలయం పోర్టికోలకు చేరుకుంది. తలుపులు తెరుచుకుని హారతి పళ్ళెంతో ఎదురు చూస్తుంది విక్రమ్ తల్లి అన్నపూర్ణాదేవి. ఆ ముఖంలో 1000 వోల్ట్ల వెలుగు. కొడుకు కోడలు కలిసి వస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కనే విక్రమ్, చిన్నమ్మ కామేశ్వరి, ఆమె కూతురు స్వాతి ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో మాత్రం అసంతృప్తి, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ వెన్నెల కారు దిగి గుమ్మం దగ్గరకు వచ్చారు. అన్నపూర్ణ ఆప్యాయంగా ఇద్దరికి హారతి ఇచ్చింది. రాతల్లి, కుడికాలు లోపలికి పెట్టిరా అని వెన్నెల చేయి పట్టుకొని లోపలికి ఆహ్వానించింది. వెన్నెల అడుగు లోపలి పెడుతూ ఉండగా కామేశ్వరి గొణుగుతూ, చూసావా స్వాతి, నిన్నటిదాకా ఈ గుమ్మం బయట నిలబడి చెప్పులు తుడిచే పిల్ల ఇవాళ పట్టుచీర కట్టుకొని మహాలక్ష్మిలా ఎలా ఫోజులు కొడుతూ లోపలికి వస్తుందో. మా అక్కకి మతి భ్రమించింది. వంశోద్ధారకుడికి ఒక పనిపిల్లనిచ్చి పెళ్లి చేసింది. మన పరువు బజార్న పడింది అంది కావాలనే కొంచెం గట్టిగా. ఆ మాటలు విక్రమ్ చెవిన పడ్డాయి. వెన్నెల కళ్ళు వెంటనే అప్రయత్నంగా కిందకు వాలిపోయాయి. ఆమె కంట్లోంచి ఒక కన్నీటి బొట్టు నేల మీద రాలింది. అన్నపూర్ణాదేవి ఏదో మాట్లాడబోయేంతలో విక్రమ్ ఆగిపోయాడు. వెన్నెల చేయి పట్టుకుని తన పక్కన నిలబెట్టుకున్నాడు. కామేశ్వరు వైపు సూటిగా చూస్తూ కఠినమైన స్వరంతో అన్నాడు, చిన్నమ్మ, ఇన్నాళ్ళు తను ఈ ఇంట్లో పనిచేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు తన నా భార్య, ఈ ఇంటి కోడలు, మీ అక్కయ్య గారి కోడలు. ఇక మీదట ఆమెను పనిపిల్ల అని కానీ తక్కువ చేసి కానీ మాట్లాడితే నాకంటే చెడ్డవాడు ఎవరు ఉండరు. నా భార్య గౌరవం నా గౌరవం. ఆ గౌరవం తగ్గించే హక్కు ఈ ఇంట్లో ఎవరికీ లేదు, మీతో సహా. ఆ మాటలకు హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. కామేశ్వరి ముఖం పాలిపోయింది. స్వాతి భయంగా వెనక్కి తగ్గింది. అన్నపూర్ణ ఆశ్చర్యంగా, ఆనందంగా కొడుకు వైపు చూసింది. రాత్రికి రాత్రే తన కొడుకులో ఇంత మార్పు వస్తుందని ఆమె ఊహించలేదు. అసలు ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పుకున్న విక్రమ్ ఇలా అందరి ముందు వెన్నెలకు అండగా నిలబడ్డం ఆమెకు ప్రాణం లేసి వచ్చినంత పనైంది. వెన్నెల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. విక్రమ్ చేతి స్పర్శ ఆమెకు ఒక కొండంత అండనిస్తుంది. రాత్రి నా మనస్సు మీద నీకు హక్కు లేదు అన్న అదే మనిషి ఉదయానికి అందరి ముందు తన భార్య అని గర్వంగా చెబుతూ తను వెనకేసుకుని వచ్చాడు. ఈ మనిషిని అర్థం చేసుకోవటం తన వల్ల కాదని ఆమెకు అనిపించింది. కానీ అతనిపై ఆరాధన మాత్రం రెట్టింపైంది. లోపలికి వెళ్దాం పదాం అని విక్రమ్ వెన్నెల చేయి వదలకుండా హాల్లోకి తీసుకెళ్లాడు. అందరూ తమ గదుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంది. వెన్నెల అలవాటు చొప్పున కిచెన్లోకి వెళ్ళి, అమ్మగారు మీరు ఆగండి, నేను చేస్తాను అని గిన్నె అందుకోబోయింది. అన్నపూర్ణ చిరునవ్వుతో వెన్నెల చేయి పట్టుకుంది. ఇంకా అమ్మగారేంటే పిచ్చిదానా, అత్తయ్య అని పిలవలేకపోతే కనీసం అమ్మ అని పిలువు. అయినా ఇప్పుడు నువ్వు ఇంటి మహాలక్ష్మివి. ఈ పనులు వదిలేసి వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. రాత్రి నిద్ర సరిగ్గా పోయినట్లేదు, కళ్ళు ఉబ్బి ఉన్నాయి అని ఆప్యాయంగా ఆమె తల్లి మిరింది. ఆ ఆప్యాయతకు వెన్నెల కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, మీరు నా కోసం ఇంత పెద్ద త్యాగం ఎందుకు చేశారు? నాలాంటి అనాథ కోసం మీ కొడుకు జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టారు? ఆయన నన్ను ప్రేమిస్తారో లేదో అని భయంగా ఉంది అంటూ వలవల ఏడ్చేసింది. అన్నపూర్ణ ఆమెను గుండెలకు హత్తుకుంది. పిచ్చి తల్లి, నువ్వు అనాథవి కాదు, నా కూతురివి. నువ్వు చేసిన త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిది? ఆ రోజు నువ్వు కానీ ఆ పని చేయకపోయి ఉంటే ఈరోజు ఈ శాంతినిలయం ఇలా ఉండేదే కాదు. నా విక్రమ్ నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతను పైన కొంచెం మొరటుగా ఉంటాడు, కానీ మనసు వెన్న. ఈరోజు నీ కోసం అతను నిలబడిన తీరే దానికి నిదర్శనం.
నువ్వు కొంచెం ఓపిక పట్టు. ఆ గతం గురించి ఇప్పట్లో విక్రమ్కేమీ తెలియవద్దు. వాడికి తెలిస్తే తట్టుకోలేడు అని రహస్యంగా చెప్పింది. ఇదంతా కిచెన్ బయట నిలబడి వింటున్నాడు విక్రమ్. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. తన తల్లి ఏదో త్యాగం చేస్తుందని వెన్నెల అంటుంది. వెన్నెలేదో త్యాగం చేస్తుందని తన తల్లి అంటుంది. ఆ రోజు ఏం జరిగింది? ఏ రోజు? ఈ ఇంటికి ముప్పు ఏమొచ్చింది? వెన్నెల దాన్ని ఎలా ఆపింది? ఈ ప్రశ్నలన్నీ విక్రమ్ మెదడును తొలుస్తున్నాయి. ఎలాగైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. వెన్నెల ఎప్పట్లాగే అందరికి వడ్డించడానికి ప్లేట్లు తీస్తుంది. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. నువ్వు వడ్డించవలసిన అవసరం లేదు, కూర్చో, పనులు వడ్డిస్తారన్నాడు. కామేశ్వరి నోరు నొక్కుకుంది. అబ్బో, ఎంత ప్రేమొచ్చిందో ఒక్క రాత్రిలో అని గొణుక్కుంది. విక్రమ్ అటువైపు సీరియస్గా చూడడంతో ఆమె సైలెంట్ అయిపోయింది. భోజనం చేస్తున్నంతసేపు విక్రమ్ చూపులు వెన్నెల మీదే ఉన్నాయి. ఆమె బిడియపడుతూ నెమ్మదిగా ముద్దలు తింటుంది. ఆమె ప్రతి కదలికలోనూ ఒక అమాయకత్వం, ఒక స్వచ్ఛత ఉన్నాయి. ఇన్నాళ్ళీ స్వచ్ఛతను తాను ఎందుకు చూడలేకపోయానా అని విక్రమ్ కనిపించింది. సాయంత్రం అయింది. ఆకాశం మళ్ళీ మబ్బు పట్టింది. చల్లటి గాలి వేస్తుంది. విక్రమ్ తన ఆఫీస్ పనుల్లో బిజీగా ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. తన గదిలో గది సగం తెరిచి ఉంది. వెన్నెల 2 కాఫీ కప్పులతో నెమ్మదిగా గదిలోకి వచ్చింది. ఒక కప్పును విక్రమ్ టేబుల్ మీద పెట్టింది. థ్యాంక్స్ వెన్నెల అన్నాడు విక్రమ్ ల్యాప్టాప్లోంచి తలెత్తకుండానే. వెన్నెల అక్కడే నిలబడి ఉంది. విక్రమ్ ల్యాప్టాప్ మూసేసి ఆమె వైపు చూశాడు. ఏంటి అలా నిలబడిపోయావు? ఏమైనా చెప్పాలా అని అడిగాడు. అది ఉదయం మీరు నా కోసం చిన్నమ్మగారితో అలా మాట్లాడడం థ్యాంక్స్ అండి. నా కోసం మీరు ఎవరితోనూ గొడవ పడకండి. నేను చిన్నప్పటి నుంచి మాటలు పడి అలవాటు పన్నదాన్ని అంది తల వంచుకొని. విక్రమ్ నిట్టూర్చాడు. కుర్చీలోంచి లేచి ఆమెకు దగ్గర వెళ్ళాడు. చూడు వెన్నెల, ఉదయం చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. నువ్వొకప్పుడు ఏమో గాని ఇప్పుడు నా భార్యవి. నా కళ్ళ ముందు నిన్ను ఎవరైనా అవమానిస్తే నేను ఊరుకోను. అది నా బాధ. కానీ అంటూ మాట ఆపాడు. కానీ అడిగింది వెన్నెల అమాయకంగా. నీకు మా అమ్మకు మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటో నాకు తెలియాలి. మీరు దాస్తున్నది ఎంత పెద్ద నిజమైనా సరే నేను తట్టుకోగలను. దయచేసి నాకు నిజం చెప్పు. నా భార్య గురించి, ఆమె గతం గురించి తెలుసుకునే హక్కు నాకు ఉంది కదా అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. వెన్నెల కళ్ళు మళ్ళీ నీళ్లతో నిండాయి. ఆమె చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఆ రహస్యం చెప్పాలా వద్దా అన్న మీమాంస ఆ మనసులో తీవ్రంగా జరుగుతుంది. అమ్మగారు చెప్పొద్దన్నారు. కాంతన భర్త అడుగుతున్నాడు. ఏం చేయాలి? బయట సన్నగా చినుకులు పడ్డం మొదలైంది. గదిలో వాతావరణం మరింత చల్లబడింది. ఇద్దరి మధ్య దూరం కరిగిపోతూ మనసుల మధ్య ఉన్న తెరలు ఒక్కొక్కటే తొలుగుతున్న భావన. వెన్నెల దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. చెబుతాను విక్రమ్ గారు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో. నేను ఈ ఇంటికి ఎలా వచ్చాను, అమ్మగారు నా కాళ్ళు పట్టుకుని ఎందుకు ఏడ్చారు అంతా చెబుతాను అంటూ నెమ్మదిగా కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. విక్రమ్ ఆమె వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. అతని గుండె వేగం పెరిగింది. తన తల్లి వెన్నెల కాళ్ళు పట్టుకుని ఏడవటమా? అంత విపత్తు ఏమొచ్చింది? చెప్పు వెన్నెల, నేను వింటున్నాను అన్నాడు విక్రమ్ ఆమె భుజం మీద నెమ్మదిగా చేయి వేస్తూ. ఆ స్పర్శ ఇచ్చిన ధైర్యంతో వెన్నెల గతాన్ని తలుచుకోవడం మొదలుపెట్టింది. బయట వర్షం హోరు నెమ్మదించి సన్నటి జల్లా పడుతుంది. కిటికీలోంచి వస్తున్న చల్లటి గాలికి వెన్నెల కూర్లు ఎగురుతూ విక్రమ్ ముఖం తాకుతున్నాయి. ఆమె భుజం మీద ఉన్న విక్రమ్ చేతికి ఆమెలోని వణుకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ గదిలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వెన్నెల గొంతు సవరించుకుంది. ఒక దీర్ఘమైన నిట్టూరు పిడిచి తన గతాన్ని, ఆ ఇంట్లో జరిగిన ఒక పెను తుఫాను లాంటి సంఘటనను వివరించడం మొదలుపెట్టింది. 6 నెలల క్రితం మీరు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అమెరికా వెళ్ళిన సమయం అది. నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది వెన్నెల. విక్రమ్ ఆసక్తిగా వింటున్నాడు. ఆ సమయంలో తను దాదాపు 2 నెలల పాటు ప్రాజెక్టు పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఇంటి వ్యవహారాలకు కాస్త దూరంగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగి ఉంటుందా అని అతని మెదడు
వేగంగా ఆలోచిస్తుంది. మీరు వెళ్ళిన వారం రోజులకే ఒకరోజు ఉదయం మన ఇంటికి లాయర్ రామనాథం గారు వచ్చారు. ఆయన ముఖంలో ఏదో తీవ్రమైన ఆందోళన ఉంది. ఆయనతో పాటు చిన్నమ్మ గారు, ఆమె భర్త కూడా ఉన్నారు. అప్పుడు నేను హాల్ తుడిచి అమ్మగారికి కాఫీ ఇద్దామని వంటగదిలోకి వెళ్ళాను. కానీ హాల్లో వాళ్ళ మాటలు వినపడి ఆగిపోయాను. వెన్నెల గొంతులో అప్పటి భయం మళ్ళీ తొంగి చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? విక్రమ్ అడిగాడు కంగారుగా. ఈ శాంతి నిలయం, మన ఫ్యాక్టరీలు, ఆస్తులు ఇవేవి మీ నాన్నగారివి కావని, ఆయన కేవలం ఒక బినామీ అని రామనాథం గారు చెబుతున్నారు. అది వినగానే నా గుండె అయినంత పనైంది. అమ్మగారి పరిస్థితి అయితే వర్ణాతీతం. ఆ మాటలు వినగానే చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడేసి కుప్పగులిపోయారు. ఏం మాట్లాడుతున్నావు రామనాథం? నా భర్త రక్తం చిందించి సంపాదించిన సామ్రాజ్యం ఇది. దీనికి ఆయన కాకుండా ఇంకెవరు యజమాని? అని అమ్మగారు గట్టిగా అరిచారు. వెన్నెల క్షణం ఆగి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ముఖంలో ఆశ్చర్యం, నమ్మశక్యం కాని భావం కనిపిస్తుంది. తన తండ్రి కష్టపడి పైకొచ్చాడని, ఈ సామ్రాజ్యాన్ని తన స్వహస్తాలతో నిర్మించాడని విక్రమ్ నమ్మకం. అప్పుడు లాయర్ గారు మీ నాన్నగారి గతం గురించి ఒక నిజం చెప్పారు అని మళ్ళీ కొనసాగించింది వెన్నెల. మీ నాన్నగారి వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో ఆయనకు అత్యంత ఆప్తుడైన ఒక స్నేహితుడు ఉండేవాడట. ఆయన పేరు రామచంద్ర. తన ఆస్తిపాస్తులన్నీ మీ నాన్నగారి చేతిలో పెట్టి ఆయన పేరు మీద ఈ వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసింది ఆ రామచంద్ర గారేనట. కానీ వ్యాపారం లాభాలు బాట పడుతున్న సమయంలో రామచంద్రరావు గారు ఒక రోడ్డు ప్రమాదంలో తన భార్యతో సహా మరణించారు. అప్పటికే వారికో చిన్న పాప ఉంది. ఆ పాప బాధ్యత మీ నాన్నగారు తీసుకుందామని ఎంత వెతికినా దొరకలేదట. దాంతో చట్టబద్ధంగా ఈ ఆస్తికి అసలైన వారసురాలు ఆ పాపే అని మీ నాన్నగారు రాసిచ్చిన పత్రాలు ఇప్పుడు లాయర్ గారికి దొరికాయని చెప్పారు. విక్రమ్కి మెదడు మొద్దుబారిపోయినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తను అనుభవిస్తున్న ఈ భోగాలు, ఈ హోదా తనవి కావా? అదంతా వేరొకరిదా? ఆ ఆస్తికి వారసురాలెవరు? ఆ పాప దొరికిందా అని ఆతురతగా అడిగాడు విక్రమ్. వెన్నెల కళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పాప మరెవరో కాదు విక్రమ్ గారు, నేనే, రామచంద్రరావు గారి కూతురు నేనే అని చెప్పి వెక్కి వెక్కి ఏడటం మొదలుపెట్టింది. ఆ మాటలు వినగానే విక్రమ్కి తల మీద పిడుగుపడ్డట్టు అయింది. అతను అలాగే వెనక్కి తగ్గి మంచం అంచున కూలబడ్డాడు. తన ఇంట్లో పని మనిషిగా ఎంగిలి కప్పులు కడిగిన అమ్మాయి, ఈ కోట్ల సామ్రాజ్యానికి అసలైన మహారాణా, ఈ శాంతి నిలయం అసలు యజమానురాలా? నమ్మలేకపోతున్నాడు. ఇదేదో సినిమా కథలా ఉంది. కాని వెన్నెల కన్నీళ్ళు, ఆమె కళ్ళల్లో నిజాయితీ, అది అబద్ధం కాదని చెబుతున్నాయి. నేను అనాథాశ్రమంలో పెరిగాను. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. ఆశ్రమం వాళ్ళు నాకు వెన్నెల అని పేరు పెట్టారు. 15 ఏళ్ళు వచ్చాక అక్కడి నుంచి పంపించేస్తే బతకడం కోసం ఎన్నో ఇళ్లల్లో పనులు చేశాను. చివరికి 2 ఏళ్ల క్రితం మీ ఇంట్లో పనికి కుదిరాను. నాకు ఈ ఆస్తి గురించి కానీ నా గతం గురించి కానీ ఏమీ తెలియదు. కానీ లాయర్ రామనాథం గారు నా పుట్టుమచ్చలు, అనాథాశ్రమంలోని పాత రికార్డులు అన్నీ వెతికి DNA టెస్టులు కూడా రహస్యంగా చేయించి నేనే ఆస్తికి వారసురాల్ని అని నిర్ధారించారు. విక్రమ్కి ఊపిరి ఆడుతున్నట్లు లేదు. తర్వాత ఏం జరిగింది అని అడిగాడు గొంతు బొంగురుపోగా. చిన్నమ్మగారి అసలు స్వరూపం బయటపడింది. ఆమె ఉద్దేశం నాకు న్యాయం చేయటం కాదు, అమ్మగారిని ఇంట్లోంచి గెంటేయటం. ఆ పత్రాలు ఆమె చేతికి ఎలా చిక్కాయో కానీ వాటిని అడ్డు పెట్టుకుని అమ్మగారిని అవమానించడం మొదలుపెట్టింది. నీ కొడుకు వచ్చాక కాదు, ఇప్పుడే ఈ క్షణమే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపో. ఈ ఆస్తి అంతా ఈ పని పిల్లది. దేనికి నేను గార్డెన్గా ఉండి అన్నీ చూసుకుంటాను అని అమ్మగారిని నలుగురి ముందు నిలబెట్టి కించపరిచింది. వెన్నెల ఆ రోజు జరిగిన అవమానాన్ని తలుచుకుని వణికిపోయింది. నన్ను ఆ ఇంట్లో ఓ కుర్చీలో కూర్చోబెట్టి నా కాళ్ళ దగ్గర అమ్మగారిని నిలబెట్టాలని చూసిన చిన్నమ్మ. అమ్మగారు ఏడుస్తూ నిలబడి ఉన్నారు. తన భర్త పరువు ఎక్కడ బజార్న పడుతుందన్న భయం ఆమెను కుంగదీసింది. నాకైతే భూమి బద్దలై అందులో దూరిపోవాలనిపించింది. నాకు ఆస్తులు వద్దు, ఏమీ వద్దు, నన్ను నా బతుకు బతుకునివ్వండి అని చెప్పాను. కానీ చిన్నమ్మ వినలేదు.
చట్టబద్ధంగా పత్రాలు నా పేరు మీదకు మార్చడానికి అంత సిద్ధం చేసింది. వెన్నెల కన్నీళ్ళను తుడుచుకుంటూ విక్రమ్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆ రోజు రాత్రి నా గదిలో నేను ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాను. అప్పుడు తలుపు చప్పుడైంది. తెరిచి చూస్తే అమ్మగారు. కళ్ళు ఉబ్బిపోయి, జుట్టు చెదిరిపోయి ఒక పిచ్చిదానిలా ఉన్నారు. నేను కంగారుగా ఆమెను లోపల తీసుకువచ్చి కూర్చోబెట్టబోతూ ఉంటే ఆమె ఒక్కసారిగా నా కాళ్ళ మీద పడిపోయారు. వెన్నెల గొంతు బొంగిరిపోయింది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఇప్పటికీ ఆమెకు గుండె తరుక్కపోతుంది. విక్రమ్కి తన కళ్ళ ముందు ఆ దృశ్యం కదలాడుతుంది. తన తల్లి, తన దేవతల పూజించే తన తల్లి ఒక పని మనిషి కాళ్ళ మీద పడ్డమా. తన కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్లు జలజల రాలాయి. అమ్మ వెన్నెల, నా భర్త పరువు కాపాడు తల్లి. ఆస్తులు పోతే పోని, కానీ ఆయన బినామీ అని తెలిస్తే ఈ సమాజంలో ఆయనకు ఉన్న గౌరవం, నా కొడుకు ఉన్న గుర్తింపు అన్నీ మట్టిపాలవుతాయి. నా కొడుకు విక్రమ్ ఈ అవమానాన్ని తట్టుకోలేడు. వాడి ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్ళు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. వాడికి నిజం తెలిస్తే కుప్పగూలిపోతాడు. దయచేసి మమ్మల్ని వీధిన పడేయకు. నీకు 2 చేతులు దండం పెడతాను అంటూ నా కాళ్ళను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు అమ్మగారు. వెన్నెల కూడా ఆనాటి ఆవేదన తలుచుకొని మంచం పక్కన కింద కూర్చోబడిపోయింది. అంత పెద్ద ఆవిడ నా కోసం అలా కాళ్ళ మీద పడుతూ ఉంటే నేను భరించలేకపోయాను విక్రమ్ గారు. వెంటనే ఆవిడ్ని పైకి లేపి నా గుండెలకు హత్తుకున్నాను. నాకు డబ్బు మీద ఆశ లేదు, ఆస్తుల మీద వ్యామోహం లేదు. చిన్నప్పటి నుంచి ప్రేమకు నోచుకొని అనాథం నేను. అమ్మగారు నన్ను ఎప్పుడూ ఒక పని మనిషిలా చూడలేదు. దసరా వస్తే కొత్త బట్టలు పెట్టారు, పండగ వస్తే పాయసం వండి పెట్టారు. ఆ ప్రేమ ముందు ఈ కోట్లు, ఈ భవనాలు నాకెంత చెప్పండి. విక్రమ్ ఆమె చేతులు పట్టుకుని పైకి లేపాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. ఆ కళ్ళల్లో స్వచ్ఛమైన ప్రేమ, త్యాగం కనిపిస్తున్నాయి. వెంటనే నేను రామనాథం గారిని పిలిపించాను. వెన్నెల చెప్పడం కొనసాగించింది. చిన్నమ్మగారికి తెలియకుండా ఆ ఆస్తులపై నాకున్న సర్వ హక్కులను అమ్మగారి పేరు మీదకు, మీ పేరు మీదకు రాస్తూ బేషరతుగా సంతకాలు చేశాను. ఆ పాత పత్రాలను అమ్మగారి ముందే కాల్చేశాను. ఈ ఇల్లు మీది, ఈ ఆస్తి మీది. నన్ను ఎప్పటికీ మీకు కాఫీ కలిపించే వెన్నెలగానే ఉండనివ్వండి చాలు అని చెప్పాను. విక్రమ్కి మాటలు రావటం లేదు. తను ఎంత తప్పుగా ఊహించాడు. నిన్న రాత్రి తను అన్న మాటలు ఆమెనెంత గాయపరిచి ఉంటాయి. నా ఆస్తిలో నీకు సగం వాట రావచ్చు అన్న తన అహంకారపు మాటలు గుర్తొచ్చి అతడికి సిగ్గుతో తలవంపులైంది. అసలు ఆస్తి మొత్తం ఆమెదే. తను అడుక్కుంటే ఆమె పెట్టిన భిక్ష ఈ ఇల్లు, ఈ హోదా, తన పరువు. మరి ఈ పెళ్ళి? విక్రమ్ వణుకుతున్న గొంతు అడిగాడు. ఆస్తులు రాసిచ్చేసిన తర్వాత మా అమ్మ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోమంది? వెన్నెల చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన విషాదం ఉంది. అమ్మగారికి నా మీద రుణపడిపోయానే అన్న బాధ పట్టుకుంది. కోట్లాది రూపాయల ఆస్తిని చిత్తు కాగితంలా విసిరేసిన నా గుణం చూసి ఆమె చలించిపోయారు. ఈ సామ్రాజ్యానికి మహారాణివి నువ్వు. నేను పని మనిషిగా నా ఇంట్లో ఉంచుకుంటే దేవుడు కూడా నన్ను క్షమించడు. నా కొడుక్కి భార్యగా, ఈ ఇంటికి కోడలుగా నేను చేసుకుని నా పాపం కడుక్కుంటాను అని పట్టుబట్టారు. నాకిష్టం లేకపోయినా ఆమె తన ప్రాణాలు తీసుకున్నానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. అలా చెబుతూ తన మెల్ల మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకుంది వెన్నెల. మీరు నన్ను అసహించుకున్నాం. మీ ప్రేమ నాకు దక్కకపోయినా నాకు బాధ లేదు విక్రమ్ గారు. అమ్మగారి పరువు నిలబడింది. మీ భవిష్యత్తుకి నా వల్ల ఏ ఆటంకము రాలేదు. అంతకంటే నాకు ఇంకేం వద్దు. ఈ నిజం మీకెప్పటికీ తెలియకూడదని అమ్మగారు ప్రమాణం చేయించుకున్నారు. కానీ మీరు అడుగుతూ ఉంటే నేను దాచలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ 2 చేతులు జోడించింది వెన్నెల. విక్రమ్ కళ్ళు వర్షిస్తున్నాయి. అతని అహంకారం, పంతం, స్థాయి భేదాలన్నీ ఆ కన్నీళ్లలో కొట్టుకపోయాయి. తన ముందు నిలబడి ఉన్నది ఒక సాధారణ ఆడపిల్ల కాదు, ఒక దేవత. తన కుటుంబ పరువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహాతల్లి. తను ఎప్పుడూ తన ఆస్తుల గురించి, తన చదువు, తన హోదా గురించి గర్వపడేవాడు. పని వాళ్ళను ఒక తక్కువ స్థాయి మనుషులా చూసేవాడు. కానీ ఈరోజు ఆ పని మనిషి చేసిన త్యాగం ముందు తను, తన ఆస్తి, తన హోదా ఎంత
అల్పులుగా కనిపిస్తున్నాయో అతనికి అర్థమైంది. ఎలాంటి ఆలోచన లేకుండా విక్రమ్ 2 చేతులతో వెన్నెల చేతులను పట్టుకున్నాడు. అతని పట్టులో ఈసారి ఒక విధమైన భక్తి, గౌరవం, చెప్పలేనంత ప్రేమ ఉన్నాయి. క్షమించాల్సింది నువ్వు కాదు వెన్నెల, నేను అన్నాడు విక్రమ్ నెమ్మదిగా కాని దృఢంగా. నిన్న రాత్రి నేను అన్న ప్రతి మాటకు, నేను చూపించిన ప్రతి చిన్న చూపుకు నన్ను క్షమించు. నా ఆస్తి, నా హోదా అని నేను గర్వపడ్డాను. కానీ అసలైన ఆస్తి అంటే నీ మనస్సు అని ఇప్పుడు తెలుసుకున్నాను. వెన్నెల ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. విక్రమ్ గొంతులో వణుకులేదు, కేవలం పశ్చాత్తాపం ఉంది. మా అమ్మ నీకు అన్యాయం చేయలేదు వెన్నెల. ఈ ప్రపంచంలో నాకు ఏది అత్యంత విలువైందో, ఎవరి అండ నాకు జీవితాంతం కావాలో ఆమెకు ముందే అర్థమైంది. అందుకే నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చింది. ఈ కోట్ల ఆస్తులు నువ్వు నాకు ఇచ్చిన భిక్ష కావచ్చు, కానీ ఈ రోజు నుంచి నా ప్రాణం, నా మనసు మాత్రం పూర్తిగా నీవే అంటూ వెన్నెల చేతులను తన కళ్ళకద్దుకున్నాడు విక్రమ్. ఆ మాటలకు వెన్నెల గుండె ఆనందంతో ఉప్పొంగింది. నిన్నటి దాకా ఒక యంత్రంలో బతికిన తనకు ఈరోజు ఒక మనిషి ప్రేమ, అందులోనూ తన భర్త ప్రేమ దక్కటం ఒక కళ్ళ అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. విక్రమ్ ఆమెను నెమ్మదిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో కామం లేదు, కేవలం ఒకరినొకరు అర్థం చేసుకున్న 2 ఆత్మల కలయిక మాత్రమే ఉంది. వెన్నెల తన తలను అతని గుండెల మీద వాల్చి ఆ విచ్ఛేదనాన్ని ఆస్వాదించింది. ఇన్నాళ్ళు తన కష్టాలకు, ఒంటరితనానికి ఈ ఒక్క క్షణం చాలు అనిపించింది ఆమెకు. బయట వర్షం ఆగిపోయింది. ఆకాశంలో మబ్బులు తొలగిపోయి చందమామ స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నాడు. ఆ గదిలోకి వస్తున్న వెన్నెల వెలుగు వారిద్దరి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. కాసేపటి తర్వాత విక్రమ్ ఆమెను వదిలి, ఇక మీదట నువ్వు ఇంటికి పని మనిషివి కాదు, యజమానురాలివి. ఇది ఎవరిదయ కాదు, నీ హక్కు. రేపు ఉదయం చిన్నమ్మతోని మాట్లాడతాను. ఆమె చేసిన కుట్రకు తగిన శాస్తి జరగాలి అన్నాడు కోపంగా. వెన్నెల కంగారుగా అతని పెదాల మీద వేలు ఉంచింది. వద్దు విక్రమ్ గారు, దయచేసి ఇలాంటి గొడవ వద్దు. చిన్నమ్మగారిని ఏమనకండి. ఆ మనసు మార్చేలా చేద్దాం కానీ పగ తీర్చుకోవద్దు. నాకు కావాల్సింది ఈ కుటుంబం కలిసి ఉండటం. మీ ప్రేమ నాకు దక్కింది, నాకు ఇంకేం వద్దు అని బతిమలాడుకుంది. ఆ మాటల్లోని అమాయకత్వానికి, క్షమాగుణానికి విక్రమ్ ముగ్ధురయ్యాడు. సరే నీ ఇష్టం, కానీ ఎవరైనా నిన్ను పల్లెత్తి మాట అంటే మాత్రం నేను ఊరుకోను, అది గుర్తుపెట్టుకో అని చిరునవ్వుతో అన్నాడు. ఆ రాత్రి వారికి నిజమైన శోభనం రాత్రిగా మారింది. శారీరక కలయిక కంటే ముందు మనసుల కలయిక జరిగింది. ఒకరి గతం మరొకరికి అర్థమైంది. ఇద్దరి మధ్య ఉన్న అదృశ్య గోడ కూలిపోయింది. ఉదయం విక్రమ్, వెన్నెల ఇద్దరు కలిసి మెట్లు దిగి కిందకు వస్తున్నారు. వారిద్దరి ముఖాల్లో ఓ కొత్త వెలుగు, ఒకరినొకరు చూసుకునే చూపుల్లో దాచుకోలేని ప్రేమ. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నపూర్ణాదేవి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. వారిద్దరు కలిసి రావటం, వాళ్ళ ముఖాల్లోని సంతోషం చూసి ఆమె గుండెల్లో ఉన్న పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది. దేవుడికి దండం పెట్టుకుంది. రండిరా, మీకోసమే చూస్తున్నాను అని ఆప్యాయంగా పిలిచింది. విక్రమ్ నేరుగా వెళ్ళి తన తల్లిని కౌగిలించుకున్నాడు. థ్యాంక్స్ అమ్మా, నాకింత మంచి భార్యనిచ్చినందుకు అని ఆమె చెవులో గుసగుసగా అన్నాడు. అన్నపూర్ణకు అర్థమైపోయింది విక్రమ్కి నిజం తెలిసిపోయిందని. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. వెన్నెల వైపు చూసింది. వెన్నెల తల ఊపుతూ అంతా సర్దుకుంది అన్నట్టుగా సైగ చేసింది. సరిగ్గా అప్పుడే కామేశ్వర ఆమె కూతురు స్వాతి అక్కడికి వచ్చారు. విక్రమ్, వెన్నెల అంత సంతోషంగా ఉండటం చూసి వారిద్దరి కళ్ళు మండుకపోయాయి. ఏంటి స్వాతి, ఈ పనిపిల్లకు ఒక్క రాత్రిలో మహారాణి కల వచ్చేసింది. నిన్నటిదాకా మన ఎంగిలి పల్లాలు ఎత్తిన చేతులతోనే ఇప్పుడు వడ్డండ్లు కూడానా? నాకు అస్సలు ఇష్టం లేదు. వంటవాణ్ణి పిలువు, వాడు వడ్డిస్తాడు అని కామేశ్వరి మూతి తిప్పుకుంటూ అంది. విక్రమ్కి కోపం కట్టలు తెంచుకుంది. రాత్రి వెన్నెలకిచ్చిన మాట గుర్తొచ్చి తన్ను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాడు. కాంతన భార్యను అవమానిస్తూ ఉంటే ఎలా ఊరుకుంటాడు? చిన్నమ్మ అని విక్రమ్ గట్టిగా అనబోయాడు. వెంటనే వెన్నెల అతని చెయ్యి పట్టుకొని, వద్దు విక్రమ్ గారు, నేను చూసుకుంటాను అని సైగ చేసింది. వెన్నెల నెమ్మదిగా కామేశ్వర్ దగ్గరకు నడిచింది. ఆ ముఖంలో భయం లేదు, బెరుకు లేదు. నిన్నటి వరకు ఉన్న
అమాయక పనిపిల్ల కాదు, ఇప్పుడు ఆమె ఒక ఆత్మవిశ్వాసం ఉన్న మహిళ. చిన్నమ్మగారు, మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, నేను పడతాను. ఎందుకంటే మీరు నా భర్తకు చిన్నమ్మ, ఈ ఇంటికి పెద్దవారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నేనిప్పుడు ఈ ఇంటి కోడల్ని. నా గౌరవం ఈ ఇంటి గౌరవంతో ముడిపడి ఉంది. మీరు నన్ను అవమానిస్తే అది మీ అక్కయ్య గారిని, మీ అన్నయ్య గారిని అవమానించినట్టే. మీకు వడ్డించడం నాకు ఇష్టం లేకేం కాదు. మీకు నా చేతి వడ్డన ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయను అంటూ పక్కనే ఉన్న వంటవాణ్ణి పిలిచి వడ్డించమని చెప్పింది. కామేశ్వరి నిశ్చేష్టురాలైంది. నిన్నటిదాకా తలదించుకొని తిరిగిన పిల్ల ఈరోజు ఇంత ధైర్యంగా సూటిగా ఎలా మాట్లాడుతుందా అని ఆమెకు ఆశ్చర్యంగా కోపంగా కూడా ఉంది. విక్రమ్కి వెన్నెల సమాధానం చెప్పిన తీరు చాలా నచ్చింది. ఎవరు నొప్పించకుండా తన హోదాను నిలబెట్టుకుంటూ ఇచ్చిన సమాధానం అది. అతను గర్వంగా వెన్నెల వైపు చూశాడు. భోజనాలు పూర్తయిన తర్వాత విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. వెన్నెల అతనికి బ్రీఫ్ కేస్ అందించింది. సాయంత్రం త్వరగా వచ్చి మనం బయటకు వెళ్దాం అన్నాడు విక్రమ్ కన్ను గీటుతూ. వెన్నెల సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా తలూపింది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శాంతినిలయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. బయట నుంచి ఒక కారు వచ్చి పోర్టికోలో ఆగింది. అందులోంచి ఒక వృద్ధుడు దిగాడు. అతని ముఖంలో చాలా కంగారు ఉంది. అతను నేరుగా హాల్లోకి వచ్చి అన్నపూర్ణ గారు అని కేక వేశాడు. ఆ గొంతు వినగానే అన్నపూర్ణ, కామేశ్వరి, వెన్నెల అందరూ బయటికి వచ్చారు. వచ్చిన వ్యక్తిని చూడగానే కామేశ్వరి ముఖం పాలిపోయింది. ఆమె భయంతో వణికిపోవడం మొదలుపెట్టింది. ఆ వృద్ధుడు మరెవరూ కాదు, రామనాథం లాయర్ గారి అసిస్టెంట్ సుబ్బారావు. ఏంటి సుబ్బారావు గారు అలా కంగారుగా వచ్చారు? రామనాథం గారు ఎలా ఉన్నారు అని అడిగింది అన్నపూర్ణ. అమ్మగారు, రామనాథం గారు రాత్రి హార్ట్అటాక్తో చనిపోయారు. ఆయన చనిపోయే ముందు ఒక లెటర్ రాసి మీ చేతికి ఇవ్వమని నాతో చెప్పారు. ఇందులో 6 నెలల క్రితం జరిగిన ఆస్తి పంపకాలకు సంబంధించిన ఒక పెద్ద రహస్యం ఉందని చెప్పారు అంటూ ఒక కవర్ను అన్నపూర్ణ వైపు చాచాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న అందరూ షాక్ అయ్యారు. కామేశ్వరి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ లెటర్లో ఏముందో ఆమెకు తెలుసు. అది గాని అన్నపూర్ణ చదివితే తన బతుకు బస్టాండ్ అవుతుందని ఆమెకు అర్థమైపోయింది. కామేశ్వరి ముందు కూరికి ఆ కవర్ను లాక్కోబోయింది. కానీ ఆమె కంటే వేగంగా ఒక చెయ్యి ఆ కవర్ను అందుకుంది. అది వెన్నెల చెయ్యి. హాల్లో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. గోడకున్న గడియారం ముళ్ళు చేసే టిక్ టిక్ శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. కామేశ్వరి ముఖం భయంతో, కోపంతో ఎర్రబడింది. తన చేతికి అందవలసిన తన పరువు తను పని మనిషిగా చేసే వెన్నెల చేతిలో ఉండటం ఆమెకు మింగుడు పడ్డం లేదు. నాకివ్వు ఆ కవరు, నాకివ్వు అంటున్నాను కదా అంటూ కామేశ్వరి వెన్నెల మీదకు అరుస్తూ రాబోయింది. కాని వెన్నెల కదల్లేదు. ఆమె కళ్ళల్లో భయం లేదు, కేవలం ఒక నిశ్చలత్వం ఉంది. ఇది సుబ్బారావు గారు అమ్మగారికి ఇవ్వమని తెచ్చా చిన్నమ్మగారు. దయచేసి మీరు సంయమనం పాటించండి అని మృదువుగానే కానీ ఎంతో దృఢంగా చెప్పింది. అన్నపూర్ణదేవికి ఏం జరుగుతుందో, కామేశ్వరి ఎందుకు అంతలా కంగారు పడుతుందో అర్థం కాలేదు. ఏంటి కామేశ్వరి ఆ ఆరాటం? రామనాథం గారు నా కోసం పంపిన ఉత్తరాన్ని నువ్వెందుకు లాక్కోవాలని చూస్తున్నావు? వెన్నెల ఆ కవర్ ఇటివ్వు అని చేయి చాచింది. వెన్నెల అత్యంత గౌరవంగా ఆ కవర్ను అన్నపూర్ణదేవి చేతిలో పెట్టింది. కామేశ్వర్ అక్కడే ఉన్న సోఫాలో నీరసంగా కూలబడిపోయింది. ఇక తన బతుకు బజార్న పన్నట్టే అని ఆమెకు అర్థమైపోయింది. పక్కనే ఉన్న స్వాతికి ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తుంది. అన్నపూర్ణదేవి వణుకుతున్న చేతులతో ఆ కవర్ను చించింది. అందులో ఉన్న రామనాథం గారి చివరి లేఖను చదవటం మొదలుపెట్టింది. మరి ఆ లేఖలో ఏమంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.